నమస్తే, వెల్కమ్ టు అమ్మా న్యూస్ క్యాప్. ప్రతిరోజు వార్తాపత్రికలో ఏవైతే వార్తలు ఉంటాయో వాటిని హెడ్లైన్స్ని విపులంగా విశ్లేషించే కార్యక్రమమే అమ్మా న్యూస్ క్యాప్. ముందుగా చూసుకుంటే వెలుగు దినపత్రిక నుంచి వనమంతా సెగమూగంగా, కన్నెపల్లి నుంచి మేడారం గద్దె మీదకు కదలొచ్చిన సారాలమ్మ, కొండాయి నుంచి గోవిందరాజులు, పునుగొండ్ల నుంచి పగిడిద్దరాజు రాక, ఇయాలే చిలకగట్టు నుంచి తరలిరానున్న సమ్మక్క, 4 రోజుల మహాజాతర షురు. అదేవిధంగా తొలి రోజే 25 లక్షల మంది భక్తుల దర్శనం అని ప్రచురించడం జరిగింది. అదేవిధంగా 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఫ్రీ కరెంటు, వారంలో అమలు, త్వరలోనే 2 లక్షల రుణమాఫీ, వచ్చే నెల 15 లోపు రైతులందరికీ రైతు భరోసా ఇస్తారని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి అన్నట్టు ప్రచురించారు. అలాగే రాళ్లు రప్పలకు రైతు బంధు 22,000 కోట్లు, 5 ఏళ్లలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్వాకం అని ప్రచురించారు. అలాగే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ భూస్థాపితమని కిషన్ రెడ్డి మాట్లాడితే, కాంగ్రెస్ను టచ్ చేస్తే బీజేపీ అడ్రస్ ఉండదని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నట్టుగా ప్రచురించారు. అదేవిధంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవితకు సిబిఐ నోటీసులు, ఈ నెల 26న ఎంక్వైరీకి హాజరు కావాలని సమన్లు. రైతుల ఆందోళన, తీవ్ర ఉద్రిక్తత, కౌనేరి నుంచి ఢిల్లీకి చొచ్చుకునేందుకు రైతుల యొక్క యత్నమని ప్రచురించడం జరిగింది. ఇక ఈనాడు పేపర్ చూసుకుంటే, వారం రోజుల్లో 500 రూపాయలకే సిలిండర్ అని ప్రచురించారు. విఖ్యాత న్యాయ కోవిదుడు నారీమన్ కన్నుమూత, దిగ్గజాన్ని కోల్పోయిన భారత న్యాయ వ్యవస్థ, 70 ఏళ్ల పాటు సేవలందించారు నారీమన్, ప్రధాని సిజేఐతో పాటు పలువురి యొక్క సంతాపం అని కూడా ప్రచురించడం జరిగింది. అదేవిధంగా సారాలమ్మ ఆగమనం, పులకించే మేడారం అని కూడా ప్రచురించారు, మేడారము జాతర గురించి. ఇక ఆంధ్రజ్యోతికి వస్తే, గద్దెలపైకి సారాలమ్మ, నేడే సమ్మక్క తల్లి రాక, వారంలో ఫ్రీ విద్యుత్, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, మార్చి 15 లోపు రైతు బంధు బకాయిల చెల్లింపు అని కూడా ప్రచురించడం జరిగింది. కవితకు మళ్ళీ సిబిఐ నోటీసులను కూడా ప్రచురించారు. బుల్లెట్ తగిలి 21 ఏళ్ల యువ రైతు మృతి అని కూడా పంజాబ్లో జరిగిన ఘటన గురించి ప్రచురించడం జరిగింది. ఓవరాల్గా ఇవి ఈరోజు ముఖ్యంగా మనం చూసుకున్న హెడ్లైన్స్. వీటిలో కూలంకుషంగా చర్చించేందుకు హెడ్లైన్స్ గురించి అమ్మా న్యూస్ బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి గారు మనతోటి అందుబాటులో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. గుడ్ మార్నింగ్ కృష్ణమూర్తి గారు. సార్, వనమంతా సిగమూగంగా, కన్నెపల్లి నుంచి మేడారం గద్దె మీదకు కదలొచ్చిన సారాలమ్మ, కొండాయి నుంచి గోవిందరాజులు, పునుగొండ్ల నుంచి పగిడిద్దరాజు రాక, ఇయాలే చిలకగట్టు నుంచి తరలిరానున్న సమ్మక్క, 4 రోజులు మహాజాతర షురు, తొలి రోజే 25 లక్షల మంది భక్తుల దర్శనం. సమ్మక్క సారలమ్మ అంటే అందరికీ తెలంగాణలో ఎంతో బాగా పేరున్న దేవతలుగా అందరికీ తెలుసు. తెలంగాణనే కాక భారతదేశం వైపు మొత్తం కూడా అనేక రాష్ట్రాల నుంచి ఈ జాతరకి వచ్చే అవకాశం ఉంది. ఈ జాతర విశిష్టత గురించి మీకు తెలిసిన మాటలు మా ప్రేక్షకుల కోసం వివరిస్తారా? సమ్మక్క సారలమ్మ అని చెప్పేసి ప్రజలు విశ్వాసంతో ఉన్నారు. ఆ విశ్వాసం ప్రకారంగానే ఏదైతే అంటే అమ్మవారు మనం మొన్న జరిగేటువంటి జాతరలో వచ్చే భక్తులు పరిస్థితినప్పుడు కానీ వాళ్ళు చెప్పిన వాళ్ళ అభిప్రాయం కానీ అమ్మవారి మీద వారికి ఉన్న విశ్వాసం, వీటన్నిటి మనం పరిశీలిస్తే భక్తులు ఏదైతే కోరికలను కోరుకొని ఈ సంవత్సరం వచ్చి మొక్కులు మొక్కిపోతున్నారో ప్రత్యేక మొక్కలు వాళ్ళు తీరుస్తా ఉన్నారు, కోరిక నెరవేరుస్తా ఉన్నారు అమ్మవారు. కాబట్టి మేము నమ్ముతామని చెప్పారు. అంటే ప్రజల విశ్వాసంతో కూడినటువంటి అంశం కాబట్టి ప్రజలు కొంత అమ్మవాళ్లను భక్తి కనుగరించి వారికి కావాల్సిన వాటి అష్టైశ్వర్యాలు, సంతానాలు, మిగతా అంశాలు, సుఖయాత్రలు, వీటి విషయంలో కొంత అమ్మవాళ్ళు కనుగరిస్తున్నాం. కాబట్టి ఈ జాతర నిర్విఘ్నంగా ఏదైనా క్రమక్రమంగా పెరుగుతూ ఉంటుంది. మామూలుగా మనం గమనించవచ్చు, తెలంగాణ ప్రాంతాల్లో జాతరలు కొంత తగ్గుతున్నాయి, దాని యొక్క ప్రభావం కోల్పోతా ఉంది. జాతర అంతే వాస్యాలను కొన్ని చోట్ల జాతరలు తయారయ్యాయి. కానీ సమ్మక్క సారలమ్మ జాతర విషయంలో కొంత రోజుకు ప్రజల్లో నమ్మకము, విశ్వాసం పెరగడం, వాటికి సంబంధించిన అంశం మీద ప్రజల్లో విస్తృతంగా ప్రచారం కావడము, విస్తృతంగా నమ్మకం ఏర్పడడం. ఈ నేపథ్యంలో ఒక జాతర జోరుగా అవుతుంది. మొన్నటి వరకు 60 లక్షల మంది వచ్చి వెళ్ళారు. పెద్దల రాగం, అమ్మవారు పెద్దల మీద ఉండే భక్తులు వచ్చి వెళ్ళారు, చూసి వెళ్ళారు, దర్శించుకొని వెళ్ళారు. దగ్గరను తమ మనసులోని కోరికలు అమ్మవారికి విన్నవించుకుని వెళ్ళారని చెప్పేసి 60 లక్షల మంది అని చెప్పేసి ప్రభుత్వం లెక్కలు చెప్తా ఉన్నాయి. ప్రభుత్వం అంటే మన సీతక్క గారు కూడా ఈ విషయాన్ని చెప్పారు, 60 లక్షల వరకు వచ్చారు.
నిన్న ఒక్కరోజే 25 లక్షల మంది జాతర. అంటే 25 లక్షల మంది ఒక జాతరకు 25 లక్షల మంది రావడం, దానికి సంబంధించి ఆ ఏర్పాటు చేయడం, ఈ రకంగా చూస్తా ఉంటే జాతర యొక్క విశిష్టత ఏంటి, అమ్మవారి ప్రభావం ఏ రకంగా ఉండబోతుంది, అంటే వాళ్ళ యొక్క శక్తి, దివ్య శక్తి ఏ రకంగా ఉంటుంది అనే విషయాన్ని ఇక్కడ మనం అంచనా వేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఈ జాతర కోసం రాష్ట్ర ప్రభుత్వం కూడా విస్తృతంగా ఏర్పాటు ఏదైనా ఈసారి మరిన్ని విస్తృతంగా ఏర్పాటు చేయాలని చెప్పి చెప్తా ఉన్నారు. కొంత అంటే భారీ సంఖ్యలో జనాలు వచ్చినప్పుడు కొన్ని అక్కడక్కడ చిన్న చిన్న ఇబ్బందులు ఎదురవుతాయి. కానీ గతంలో మాదిరిగా ఇక్కడ కూడా అంత ఇబ్బంది పడి ఆయాసపడి ఇబ్బంది పడేటువంటి జరగలేదు, జరగకూడదు జాతర. అంటే ఈ రోజు నుంచి స్టార్ట్ అయ్యే జాతర 4 అంటే నిన్నటి స్టార్ట్ అయింది. ఈ రోజు అమ్మవారి సార్లం కూడా వస్తుంది కాబట్టి దగ్గరికి వచ్చిన తర్వాత నిర్మాణాలు వరకు జాతర సాగుతుంది. 25 రాత్రి మళ్ళీ అమ్మ వాళ్ళందరూ అంటే మల్లిగితరాలు కానీ సార్లమ్మ కానీ అమ్మక్క కానీ మిగతా వాళ్ళందరూ కూడా అడవులోకి వెళ్ళి వాళ్ళ దీంట్లో ఉండిపోతారు. కాబట్టి ఈ 4 రోజులతో పాటు మరో 4 రోజులు ఈ జాతర ఇదే కొనసాగే అవకాశం. అంటే తెలంగాణలో సుమారుగా దాదాపు 3 కోట్ల మంది ఒక జాతరకు రావడం అనేది చెప్పుకోదగ్గ అంశం. వాళ్ళందరికీ కావాల్సిన సౌకర్యాలు ఏర్పడి అక్కడ కొంతమంది బండ్లు కట్టుకొని వస్తున్నారు సుదూర ప్రాంతాల నుంచి, కొంతమంది కాళ్ళంగా వస్తా ఉన్నారు. వాళ్ళ నమ్మకం, వాళ్ళ విశ్వాసం. అంటే బండ మీద వచ్చిన వాళ్ళకు వాళ్ళు వస్తు ఏర్పాటు చేసుకోవాలా, నడిచిన వాళ్ళు ఎక్కడ చేరాలి, వీటన్నిటి విషయంలో కొంచెం జాగ్రత్తగా వ్యవహరించి జాగ్రత్తగా నిర్ణయించి గద్దె ప్రాంతం అంటే అమ్మక్క సారక్క కొలువు తిరిగేటువంటి గద్దె ప్రాంతంలోనే దర్శనాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి అక్కడ ఎటువంటి తొక్కిసలాట కానీ మిగతా ఎటువంటి తోపులాట కానీ జరగకుండా ఉండేందుకు పోలీసు యంత్రాంగం కానీ వాలంటీర్ ఈసారి వాలంటీర్ కూడా స్వచ్ఛందంగా కొంతమంది ముందుకు వచ్చి అక్కడ సేవలు అందించేందుకు జాతరలో సేవలు అందించుకొచ్చారు. కాబట్టి వీరందరూ కూడా కలిసి పనిచేస్తా ఉన్నారు సమిష్టిగా. ఇప్పటి వరకైతే ఏ సంఘటన జరగలేదు, భవిష్యత్తులో కూడా జరగకపోవచ్చని భావించాలి. ఖచ్చితంగా ఈ జాతరకు రోజు రోజుకు ప్రాధాన్యత పెరుగుతా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిలిస్తే కేంద్ర ప్రభుత్వం కూడా ఈసారి నిధులు గత సంవత్సరం వచ్చింది, ఈ సంవత్సరం. అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ జాతరలను గుర్తించి తమ పండుగ, కేంద్రం నా పండుగ అని కేంద్రం భావిస్తున్నారు, రాష్ట్రం నా పండుగ భావిస్తుంది. మంచిదే, మరి రెండు ప్రభుత్వాలు భావించము, ఆ ప్రాంతాల వాళ్ళు ఇచ్చేయడం అనేది మంచిదే. కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా ఆ రకమైనటువంటి సౌకర్యాలను అందించేందుకు వాళ్ళు కృషి చేయాలి. భవిష్యత్తులో మరింత సౌకర్యాలు ఏర్పాటు చేస్తారని ప్రజలు ఆశిస్తా ఉన్నారు. కొన్ని టెంపరీగా కొన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసినా వాటిని క్రమక్రమంగా శాశ్వత ఏర్పాటుగా చేస్తే బాగుంటుందని చెప్పి ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికి ఉన్నటువంటి దీంట్లో అయితే ఈ రోజు కూడా సుమారుగా 30 లక్షల మంది జాతరకు వస్తారని చెప్పేసి అంచనా చేస్తా ఉన్నారు. అందుకని సంబంధించి ఆర్టీసీ అధికారుల విషయంలో కానీ మిగతా అంశాల విషయంలో కానీ కొంత రెవెన్యూ, వాటర్ వర్క్స్, R&B, ట్రాన్స్పోర్టు, పోలీస్ డిపార్ట్మెంట్ ఇట్లాంటి ప్రభుత్వ శాఖలు కూడా సమన్వయంతో ముందుకు వెళ్తూ, అదేవిధంగా మున్సిపల్ శానిటేషన్ సంబంధించి అది ముఖ్యం. శానిటేషన్ అనేది చాలా ముఖ్యం. 1000 మందిని పరిశుద్ధ కార్మికులు ఏర్పాటు చేసాం. అక్కడే 24/7 పనిచేసే విధంగా వాళ్ళకు పని జరిగిందని చెప్తారు. మంచి పరిణామం. 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్, 200 యూనిట్లు ఫ్రీ కరెంట్, వారంలో అమలు, త్వరలోనే 2 లక్షల రుణమాఫీ కూడా చేస్తాము, మార్చి 15 లోపు రైతులందరికీ రైతు భరోసా అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడం జరిగింది. అంటే హామీల విషయంలో కాంగ్రెస్ పార్టీ కొంత జాప్యం చేస్తా ఉన్నది. హామీలు ఇచ్చి పక్క జరిగేది ప్రయత్నం చేస్తా ఉన్నది. ఏదో చేస్తున్నాము సర్వేలంటూ అదంటూ ఇదంటూ దరఖాస్తు స్వీకరణ అంటూ కొంత కాలయాపన చేస్తుంది. కాబట్టి ప్రభుత్వము ఖచ్చితంగా అంటే హామీలు అమలు చేసేందుకు సిద్ధంగా లేదు అన్న ఆరోపణలు విపక్షాలను చేరుకున్న నేపథ్యం, బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ చేస్తున్న నేపథ్యంలో హామీల అమలును ఖచ్చితంగా చేసి తీరుతాం
అని చెప్పేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉంది. ఇందులో భాగంగానే 500 గ్యాస్ సిలిండర్, ఇది మేజర్. ఇది ఒకవేళ 500 గ్యాస్ సిలిండర్ అనేది జరిగితే ఇది మేజర్ డెవలప్మెంట్ అని చెప్పి, అయితే దీనికి ఏ రకంగా లబ్ధిదారులను ప్రయోజించారు అన్నది కొంత ఆలోచన చేస్తుంది. రేషన్ కార్డు అయితే తీసుకుంటే అది కూడా ఫెయిల్ అయ్యే అవకాశం లేదు. కాబట్టి దీపం పథకం కింద లబ్ధిదారులు లభిస్తున్నారా లేదంటే రోషిని పథకం అంటే మూర్తి గారు ఇక్కడ ఒక డౌట్ కూడా ప్రజలకు వచ్చే అవకాశం ఉంది. మీరన్నట్టు రేషన్ కార్డులు ఇవ్వకుండా ఆగమేఘాల మీద ఇవి చేయడం వలన అందరికీ కరెక్ట్గా అందే అవకాశం ఉందంటారా? ఎందుకంటే రేషన్ కార్డు ఇవ్వడానికి ఇంకొంచెం టైం పడుతుంది. అసలు ఎవరికి రేషన్ కార్డులు ఉన్నాయి, దొంగ కార్డులు ఏమైనా ఉన్నాయా స్పష్టత రావాలంటే అది టైం పట్టే అంశము. ఇప్పటికిప్పుడు ఇవన్నీ చేయడంలో ప్రధాన కారణం ఏంటి? రానున్న పార్లమెంట్ ఎలక్షన్ల దృష్టిలో పెట్టుకుని ఆగమేఘాల మీద చేసే అవకాశం ఉందని అనుకునే అవకాశం ఉంది. ఏమంటారు దీని గురించి? పార్లమెంట్ ఎన్నికలు అనేది వస్తూనే ఉన్నాయి, దానికి ఎటువంటి కానీ పార్లమెంట్ ఎన్నికలు చూసుకుని హామీలు అమలు చేస్తామనే హడావిడి అనేది ఇది అనుకోవడం తప్పది. హడావిడి చేస్తున్నాను. నిన్న వరకు మనమే విమర్శించాం, జాతీయ జరుగుతుంది, కాంగ్రెస్ పార్టీ సాధ్యమైన అనుభవిస్తుంది అని చేస్తే ఒక బాధ, చేయకపోతే ఈరోజు మనం అమలు చేస్తామంటే మనం అంటున్నాం. మన అదే అండి లోక్సభ ఎన్నికలు వచ్చినాయి కాబట్టి చేస్తున్నారా? అది కాదు. ప్రభుత్వంలో ఒక విధానం ప్రకారం వెళ్ళినప్పుడు కొంత కాలయాపన జరిగే అవకాశం, కాలయాపన కాన్సెంట్లీ కాలయాపన వేరు, కావాలని కాలయాపన చేయడం వేరు. ఒక దగ్గర నుంచి ఇప్పుడు 500 గ్యాస్ ఇవ్వాలి సార్. అసలు రాష్ట్రంలో ఎన్ని గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి? దాంట్లో ఉజ్వల పథకం కింద ఎన్ని వచ్చాయి, దీపం పథకం కింద ఎన్ని ఇచ్చారు? ఇప్పుడు ఆ లబ్ధిదారులు ఎక్కడ ఉన్నారు? ఆ లబ్ధిదారుల ఖాతాల అకౌంటబుల్ ఏంది అంటే ఇట్లాంటివన్నీ పరిశీలించాల్సిన అవసరం ఉంది. అంటే ఒక గ్యాస్ కంపెనీ నుంచి మొదలు పెడితే బ్యాంకుల వరకు రావాలి, బ్యాంకు నుంచి మళ్ళీ దాని ఫైనాన్స్ డిపార్ట్మెంట్, రెవెన్యూ శాఖ నుంచి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వెళ్ళాలి. అంటే ఈ రకమైనటువంటి పరిస్థితి ఉంటుంది. ఇవన్నీ పూర్తి అయితే తప్ప ఆ పథకం అమలు కాదు. పొరపాటున గ్యాస్ కనెక్షన్ నేను తీసుకొని అమౌంట్ మీ అకౌంట్ పడింది అనుకోండి, అప్పుడు నేను లబ్ధిదారుని కాదు, మీరే కూడా ఆటోమేటిక్ గా. అట్లా ఉండకూడదు. చాలా ఏంటంటే గ్యాస్ కనెక్షన్ తీసుకుని వదిలేసి సంవత్సరాలు అవుతుంది. వాటి పేరు మార్చుకోవాలి, అకౌంట్ నెంబర్లు మార్చుకోవాలి. నేను ఈ ఊరు నుంచి ఇంకో ఊరు ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఈ ఊళ్ళో ఉన్న నా కనెక్షన్ నేను నా ఫ్రెండ్ పేరు వచ్చేసి వెళ్ళిపోయినా, ఆయన ఇంకా నా పేరు మీద కొనసాగిస్తా ఉన్నాడు. కాబట్టి అది మారిందా లేదా? ఇట్లాంటి సమస్యలు చాలా ఉంటాయి. కాబట్టి వీటన్నింటినీ ప్రభుత్వం పరిశీలించి క్రోడీకరించుకొని నిర్ణయం తీసుకోవాలని అవసరం ఉంటుంది. కాబట్టి కొంత దీంట్లో జాప్యం, కానీ ఎలక్షన్ గురించి సంబంధం లేదు. ఖచ్చితంగా గతంలో రేవంత్ రెడ్డి గారు చెప్పారు, ఎలక్షన్ తో సంబంధం లేదు, ఈ పథకాల అమలు ప్రక్రియకు మొదలైనటువంటి చర్యలు కొనసాగుతాయి, ఇక్కడ పరిస్థితి ఆగేది ఉండదు అని చెప్పేసి తాజాగా చూశారు. రైతు బంధు విషయంలో మొదటి చెప్తా ఉన్నారు, రైతు బంధులో గందరగోళం జరుగుతూ ఉన్నది, రైతు బంధు వ్యవహారంలో నిధులు పక్కదారి పట్టాయి అని చెప్పేసి తాజాగా మనం చెప్పారు. 22,000 కోట్ల రూపాయలు పక్కదారి పట్టాయి, రాళ్ళు రప్పలుగా ఉన్నటువంటి ప్రాంతాలకు కూడా సాగు భూములని సాగు కింద ఇచ్చారు రైతులు. అంటే ఈ 22,000 కోట్ల రూపాయలు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు వెళ్ళినట్టే లెక్క. లేదు అంటే పెత్తందారి రైతులకు వెళ్ళినట్టే లెక్క. ఎవరి దగ్గర ఉంటాయి సార్ కొండలు పుట్టిన భూములు? మరి చెప్పారు, ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ 27 ఎకరాల కొండను ధర్నీలో తన పేరు నమోదు చేసుకున్న ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్. దీని వరకు ఆ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ప్రభుత్వంలో కీలక పదవులు అనుభవించారు. దాని గురించి కూడా ప్రచురించారు సార్ వెలుగు దినపత్రికలో. రాళ్ళు రప్పలకు రైతు బంధు 22,000 కోట్లు 5 ఏళ్లలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్వాహకం అని ప్రచురించారు సార్ వెలుగు పత్రికలో. అదే అంటే దీనికి సంబంధించి వాళ్ళకి అధికారం కాదు, రాళ్ళు రప్పలు గుట్టలు పెట్టేసి 20,000 ఎకరాలు గుట్టను ఆయన పేరు మీద రాయించుకోవాలి. వాళ్ళ కుటుంబ సభ్యుల పేరు మీద. ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, మామూలు అలటప్ప ఆఫీసర్ కూడా కాదు. ఒక గతంలో ఒక జిల్లా కలెక్టర్ పోయి సీఎం కాలు మొక్కింది, అట్లాంటి వ్యక్తి కాదు.
ఇట్లాంటి కలెక్టర్లు అందరూ ఆయన ఆదివాసితో ఉంటారు. అట్లాంటి వ్యక్తి ఆయన కూడా చేయించుకొని ఇంకా తీసుకున్నాడు అంటే అంటే ప్రజాధనాన్ని పెద్దదారులు కానీ ఉన్నతాధికారులు కానీ ఆఫీసర్ కానీ ఏ రకంగా దోచుకున్నారు, ఏ రకంగా ప్రజా దోపిడీకి గురైందనే విషయాన్ని ఒక తాజా ఎగ్జాంపుల్. ఇప్పుడు తాజాగా చెప్పిన 22,000 కోట్ల రూపాయలు రాళ్ళు రప్పలున్న ప్రాంతాలకు రైతు బంధుగా ఇచ్చారు. ఇది ఆపారంతో ఇప్పుడు విపక్షం ఏం మాట్లాడుతుంది, రైతు బంధే ఇవ్వలేదు అని. ఇచ్చిన బాబు ఎవరు జనాలు చెప్తూ కొట్టేందంటే చెప్తూ కొట్టమంటావు, రైతు అంటాను, చెప్తూ కొట్టమంటాను, మళ్ళీ గుర్తాదిస్తుంది. ఈ రకమైనటువంటి అంటే వాళ్ళు చేసేది తప్పిదాలను ఈ ప్రభుత్వం ఆపి ఎత్తి చూపి దాని మీద మాట్లాడి విచారణ తప్పితే విచారణ జరగకుండా అడ్డుకుంటూ రాజకీయ విమర్శలు చేస్తూ రాజకీయ లబ్ధి కోసము ప్రజలను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేయడం అనేది సరైనది కాదు అంటారు. రాజకీయ విమర్శలు అంటే సార్, పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ భూస్థాపితం అవుతుంది అని చెప్పి కిషన్ రెడ్డి మాట్లాడుతుంటే కాంగ్రెస్ ను టచ్ చేస్తే బీజేపీ అడ్రస్ ఉండదని చెప్పి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటున్నారు. నిన్న విజయ సంకల్ప యాత్ర సందర్భంగా కిషన్ రెడ్డి అక్కడ మాట్లాడుతున్నారు. అవును, అంటే కేంద్రంలో రాబోయే ఎన్నికల్లో బీజేపీకి 370 సీట్లు, ఎన్డీఏ కూటమికి 420 సీట్లు వస్తాయని చెప్పేసి నరేంద్ర మోడీ స్వయంగా ప్రకటించారు. ప్రకటించడం కాదు, సర్వేలు మిగతా అంశాల మీద సర్వేలు చేసినప్పుడు ఖచ్చితంగా రాబోయే మోడీ ప్రభుత్వమే మంచిది, అంటే గతంలో కంటే ఎక్కువ సీట్లు సాధించి అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని చెప్పి చెప్తా ఉన్నాం. మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోడీ కాబోతున్నారని చెప్తా ఉన్నాం. ఆ కోణంలో ఉన్నప్పుడు వీళ్ళు కాంగ్రెస్ నాయకులు కొన్ని మోడీ మీద విమర్శలు చేయడం అంటే రాజకీయంగా ఇటు బీజేపీ చేస్తా ఉన్నది, అటు కాంగ్రెస్ చేస్తా ఉన్నది. విమర్శలు చేసుకోవడం అంటే ఆరోగ్యకరమైన విమర్శలు చేయడం మంచిది, ప్రజలకు కూడా మంచిది. చర్చ జరగాలి, రాజకీయ నాయకులు మాట్లాడడం చర్చ జరగాలి. అయితే మాట్లాడినంతము 300 సుమారుగా ఎన్డీఏ కూటమికి 400 సీట్లు వస్తే ఇండియా కూటమికి ఎన్ని రావాలి, మిగతా 140 120 సీట్లు రావాలి, 549 సీట్లు. అంటే దీంట్లో మళ్ళీ ప్రాంతీయ పార్టీ చాలా ఉన్నాయి. ఏపీకి వస్తే ఇక్కడ ప్రాంతీయ పార్టీ, తెలంగాణకు పోతే ఒక పార్టీ, బీహార్కి వెళ్తే అక్కడ 2, యూపీలో 2 ప్రాంతీయ పార్టీలు. ఈ రకం ప్రాంతీయ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీకి వచ్చేది మీరే కొన్ని అనే కోణంలో కిషన్ రెడ్డి చెప్పారు. తెలంగాణ విషయంలో మాట్లాడుతూ ఖచ్చితంగా మేము 10 సీట్లు తెచ్చుకొని తిరుగుతున్నాం అని చెప్పారు. అయితే కిషన్ రెడ్డి మాట్లాడడం బొందబెట్టడం దానికన్నా ప్రజలు ఎవరిని బొందబెట్టాలి, ఎప్పుడు బొందబెట్టాలి, ఎలా బొందబెట్టాలి అని చాలా బాగా తెలుసుకోవాలి. మొన్నటికి మొన్న మనం ఎన్నికల్లో మనం గమనించాం. ఎవరిని పొందబెట్టారు అసలు ఏంటి, కాంగ్రెస్ పార్టీ 2 ఎక్స్పైర్డ్ పార్టీ అని అన్న వాళ్ళను ఎక్కడ పంపించో తెలుసు ప్రజలు. ఉన్నది కదా, మొన్న ఎలక్షన్ చెప్పారు కదా, ఒక నాయకుడు కాంగ్రెస్ మీద నోరుకెంత మాట్లాడి ఏమైపోయింది. ఆ నాయకుడు కూడా ఎంతో ఉంది కదా. పార్టీల మధ్య చేసినప్పుడు దీన్ని కౌంటర్ గా చేస్తూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి కూడా మాట్లాడారు. మీరు అనుకున్నంత ఈజీగా కాంగ్రెస్ పార్టీ లేదు, మీరు అనుకున్నంత బలహీనంగా కూడా లేదు కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం సరైన కాదు. కాంగ్రెస్ పార్టీని ముట్టుకుంటే మీ తడాఖా ఇస్తామని చెప్పారు. ప్రజలు నిర్ణయిస్తారు ఎవరు తీయాలి, ఎవరు రిటైర్ చేస్తారు, ఎవరు పొందబెట్టాలి, ఎప్పుడు పొందబెట్టాలి. ప్రజల కోసం ప్రజాహితంగా పనిచేసినప్పుడు ఖచ్చితంగా ఆ పార్టీని ఆదరిస్తారు. కృష్ణమూర్తి గారు, ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవితకు సిబిఐ మరోసారి నోటీసులు ఇచ్చిందండి. ఈ నెల 26న ఎంక్వైరీకి హాజరు కావాలని సమన్లు పంపింది. సహకరిస్తారంటారా కవిత గారు ఈసారైనా? కేజ్రీవాల్ సహకరిస్తున్నారు సార్ ఈడీకి. కేజ్రీవాల్ వీళ్ళు ఒకటే కదా,
లిక్కర్ స్కామ్ లో కేజ్రీవాల్ విచారణ పిలిచేది. హ్మ్. ఆయన 6 సార్లు కూడా విచారణ చేశారు కేజ్రీవాల్. ఒక సీఎం గా ఉన్నాడు, ఒక ఐఆర్ఎస్ ఆఫీసర్ గా పనిచేసిండు, తెలియదు ఆయన చట్టంకు ఎట్లా సహకరించాలని. ఇప్పటికీ కవిత కూడా 3 సార్లు ఈడీ నోటీస్ అందుకుని నేను రాలేను అని చెప్పి అవును. లేదు ఒక కోర్టులో కేసు ఉంది, ఆ కేసును అడ్డం పెట్టుకోండి. హ్మ్. దాదాపు నాకు తెలిసి 1.5 years తర్వాత అనుకుంటాను నోటీస్, సిబిఐ నోటీస్ రాదు, ఈడీ నోటీస్ రాదు, సిబిఐ నోటీస్ రావడం. అవునండి. ఈ సిబిఐ విచారణకు వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. కాకపోతే మరి ప్రీ అపాయింట్మెంట్స్ ఉన్నాయంటారా, ప్రీ అసైన్మెంట్ నాకు ఉన్నాయంటారా, ఏం ప్రోగ్రామ్స్ ఏముంటాయని చెప్తా తెలియదు. నాకు తెలిసి ఈ ఎంక్వైరీ కూడా వెళ్ళారు. తప్పు చేసినప్పుడు దొరికిపోయారు. ఇలాగో రేపైనా వీళ్ళు ఖచ్చితంగా చట్టంకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. తప్పించుకోవచ్చు, ఇది తాత్కాలిక ఉపశమనం మాత్రమే. తప్పించుకోవడం అనేది శాశ్వత ఉపశమనం కాదు. విచారణకు వెళ్ళి హాజరయ్యి వాళ్ళకు కావాల్సినటువంటి డాక్యుమెంట్లను వాళ్ళు అడిగిన ఇచ్చి మీ దగ్గర ఉంటే, లేకపోతే లేవని చెప్పి వాళ్ళు అడిగిన ప్రశ్న సమాధానం మీకు తెలిసిన కాడికి చెప్పేస్తే సరిపోతుంది. కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ఆరోపణ చేస్తుంది ఏంటంటే ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీజేపీ కావాలనే జాప్యం చేస్తుంది, అరెస్ట్ చేయకుండా కవితని అడ్డుకుంటుంది కూడా బీజేపీ పార్టీ అని కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ఆరోపిస్తుంది సార్. అంటే అంతే ఉంటది నాకు కాదు. ఎట్లా అంటే ఇక్కడ కాళేశ్వరం విషయంలో సిబిఐ ఎంక్వైరీ ఇవ్వట్లేదు అని చెప్పేసి బీజేపీ ఆరోపిస్తున్నారు. ఇవన్నీ రాజకీయ ఆరోపణలు. సిబిఐ ఎంక్వైరీ ఇస్తే ఏమవుతుంది? ఇప్పుడు లిక్కర్ స్కామ్ మీద సిబిఐ ఎంక్వైరీ మొదలుపెట్టింది, దాదాపు 2 ఏళ్ళు అయింది. కొంత ప్రొసీజర్ ఉంటుంది సిబిఐ కూడా. మనం గమనించవచ్చు, గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సంచలన సృష్టించిన అనేక కేసులు ఇంకా విచారణ సాగుతున్నాయి. అంటే 15-16 సంవత్సరాలుగా సిబిఐ కేసులు విచారణ సాగబట్టి. స్వయానా మీరు అన్నట్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి మీద కూడా కేసులు ఉన్నాయి సార్. అదే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అప్పట్లో ఈ ప్రస్తుత ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి విచారణ ఎదుర్కొన్న, రోజు తరబడి ఎదుర్కొన్న, జైలు కూడా వెళ్ళొచ్చారు. అవును సార్. ఫైనల్ జడ్జిమెంట్ వచ్చిందా? రాలేదు ఇంకా. ఆయనతో పాటు చాలా మంది ఉన్నారు, పారిశ్రామికవేత్తలు చాలా మంది ఉన్నారు. వాళ్ళ విషయం తేలిందా? అంటే సిబిఐ ఎంక్వైరీ అనేది కొంత జాప్యంతో కూడుకున్నటువంటి అంశం అది. ఎందుకంటే వాళ్ళు ప్రొసీజర్ సిస్టమేటిక్ గా వెళ్లే అవకాశం ఉంది. వాళ్ళకు ప్రతి విషయంలో ఎవిడెన్స్ కావాలి, వాటిని పూర్తి స్థాయిలో వారు దాని మీద వాళ్ళకు ఏకాభిప్రాయం వస్తుంది, దాన్ని ముందుకెళ్లే అవకాశం ఉంది. అలా కాకుండా ఏదో విచారణ చేసి పంపిద్దామనేది ఉండదు. కాబట్టి కవిత విషయంలో కూడా 1.5 years తర్వాత కవిత ఒకసారి విచారించారు, మళ్ళీ ఒకసారి విచారణ కావాలని ఆదేశించారు. కాబట్టి ఈడీ విషయంలో కూడా సహకరించి వాటి విషయం అంటే ఇప్పటికీ కవిత లిక్కర్ స్కామ్ లో ఉన్నాడు, ఖచ్చితంగా ఆవిడ లిక్కర్ రాని అని చెప్పేసి తెలంగాణలో కొంత ప్రచారం జరుగుతూ ఉన్నది. ఈ ప్రచారం తప్పు అని నిరూపించుకోవాలంటే సిబిఐ విచారణకు, ఈడీ విచారణకు వెళ్ళి కడిగిన ముత్యంలో బయటకు వస్తే ప్రజలు ఆ పార్టీని ఆమెను ఆదరించే అవకాశం ఉంటుంది. లేదు అంటే వీళ్ళని సేపు ఏం మాట్లాడినా సరే సార్, పూలే విగ్రహం పెట్టు, బీసీ బిల్లు ఇస్తారా, ఇంకోటి ఇస్తారా, మేము అధికారంలో ఉన్నప్పుడు మేము మాట్లాడలేదు, ఇప్పుడు మేము అన్ని మాట్లాడతాము అని మాట్లాడితే ఎవరు నమ్మరు. అది ఎప్పటి పూర్తికి వాళ్ళ పూర్తికి ఆ టైంకి ఆ రోజుకు పేపర్లో వార్త వస్తుంది, అయిపోతుంది. కానీ వీళ్ళు వాళ్ళ మీద వచ్చినటువంటి ఆరోపణల విషయంలో కడిమే ముత్యంలో బయటకు వచ్చినప్పుడు మాత్రమే ప్రజలు వాళ్ళని విశ్వసించే అవకాశం ఉంది, ఆదరించి హక్కును చేర్చుకునే అవకాశం. ఈ విషయాన్ని రాజకీయ నాయకులు అందరికంటే ప్రజలు బాగా విఘ్నత కలిగిన వాళ్ళు అంటారు మీరు. ఖచ్చితంగా సార్, మొన్న ఎన్నికల్లో మనం చూసాం. మాకు ఎమ్మెల్యే అభ్యర్థులు వద్దు అంటే బలవంతంగా రుద్దారు. ఏమైపోయింది పరిస్థితి? కేసీఆర్ ఏం చెప్పాడు? నన్ను చూసి ఓట్లేస్తానన్నారు, ఎదిరా లేదు కదా. గతంలో దుబ్బాకాయలు ఏం చెప్పిండు కేటీఆర్? మేము కుక్కని నిలబెట్టి గెలిచి వస్తాడన్నారు. మనిషి నిలబెట్టింది, కుక్కని కాదు నిలబెట్టింది, గెలిచిదా? అంటే ఇంత అహంకారం వద్దు సార్, ఇంత అహంకారం అయినటువంటి వ్యాఖ్యలు. కేసీఆర్ పేరుతో గెలుస్తాము, కేసీఆర్ తోటే మొత్తం ఉన్నది. కొంతకాలం కొంతమంది పనిచేస్తుంది,
పనిచేయడం కాదు. కానీ అన్ని సమయంలో అన్ని అదే ఒకటి అనేది పనిచేయదు కదా. చిత్తశుద్ధి ఉంటేనే అది పనిచేస్తుంది అంటారు. చిత్తశుద్ధి ఉంటేనే పనిచేస్తుంది ప్రజల దగ్గర. చిత్తశుద్ధి ఉండాలి, ప్రజల కోసం అంకితభావంతో పనిచేసే స్వభావం ఉండాలా, ప్రజల కోసం బయట తిరిగి పనిచేసేందుకు వీలుండాలా. ఉండగట్లు ప్రమాదం జరిగితే కనీసం వెళ్ళలేదు. అక్కడ మన తెలంగాణ బిడ్డలు వాళ్ళని పరామర్శలేదు. కానీ ఎక్కడో రైతు ఉద్యమం జరిగితే శివార్లలో పంజాబ్ లో ఊరి వాళ్ళ చెప్పి ఇచ్చేసి దేని కొరకు ఇదంతా ఎవరి చిత్తశుద్ధి ఎట్లా ఉంటుందో తెలుస్తుంది కదా. రైతుల ఆందోళన అంటే అది కూడా ప్రచురించారు సార్. రైతుల ఆందోళన తీవ్ర ఉద్రిక్తత జరిగింది. కనూరు నుంచి ఢిల్లీలోకి చొచ్చుకెళ్లేందుకు రైతులు యత్నం చేసినట్టుగా కూడా ప్రచురించారు. దీనిలో ఖచ్చితంగా నిన్న కొంత ఢిల్లీ సరిహద్దుల్లో కొంత ఇబ్బందికరంగా పరిస్థితి ఉన్నటువంటి తెలుస్తా ఉంది. నిన్న కొన్ని వీడియోలు అంటే వాటిని కొంత నిషేధించి అక్కడ ఇంటర్నెట్ సౌకర్యాన్ని ప్రభుత్వం 21 ఏళ్ల యువ రైతు కూడా మరణించాడు సార్ నిన్న కాల్పులు. భద్రతా బందోబస్తు సిబ్బందికి ఆందోళనకారులకు మధ్య కొంత యుద్ధ వాతావరణం లేకుండా అంటే ఇప్పటికే హైకోర్టు చెప్పింది జాతీయ రహదారులు ప్రజల ఆస్తులు కాబట్టి అక్కడ కూర్చోవద్దు, వాళ్ళు రైతులు సామరస్యంతో కూర్చొని పక్కన కూర్చొని మాట్లాడి జాతీయ రహదారులు దిగ్బంధం చేయదని పోయి హైకోర్టు అక్కడ స్పష్టంగా చెప్పింది. సుప్రీంకోర్టు కూడా వివరించింది. రైతులతో ప్రభుత్వం చర్చించండి, రైతుల సమస్యను పరిష్కరించండి, రైతులు కూడా ఆందోళన హింసాత్మకంగా మార్చొద్దు అని. అయినప్పటికీ చేస్తా ఉన్నారు. నిన్న మనం బయటకు వచ్చిన వీడియో గమనిస్తే దాంట్లో ఖలిస్తానీ జెండాలు కనిపించినాయి. రైతు ఉద్యమం పేరుతోటి ఖలిస్తాన్ ఉగ్రముఖలు చొరబడ్డాయి అనేది కేంద్రం అనుమానం, ఇంటెలిజెన్స్ అనుమానం. కనబడ్డా కూడా ఖలిస్తాన్ జెండా ఈ దేశానికి ప్రమాదకరం. రైతులకు సమస్యలు ఉంటే ఉండొచ్చు, ప్రభుత్వం పరిష్కరించడం నిర్దేశం వహించవచ్చు. కానీ ఉగ్రవాదులను ప్రోత్సహించి ఉగ్రవాదులను ఆందోళనలో ఉగ్రవాదులు చొరబడడం అనేది సరైన విధానం కాదు. రేపు ఉగ్రవాదులే ఆందోళనకారులు దాడి చేసి ప్రభుత్వం చేయించిందని చెప్పేది కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో రైతు సంఘాలు కూడా కొంత ఆలోచన చేయాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళకి మద్దతు ఇచ్చేటువంటి పార్టీలు కానీ నాయకులు కానీ ఇతర సామాజిక కార్యకర్తలు ఎవరైనా సరే ప్రభుత్వాన్ని మెడలు వంచండి, ఒప్పించుకోండి, వదలట్లేదు. కానీ ఉగ్రవాదులు ఆందోళనలు ఏదైతే రాష్ట్రాలు ఢిల్లీలో చొరబడిన ప్రయత్నం చేయడం ఇవన్నిటికీ కూడా శాంతి భద్రతలు ఎక్కువగా ఉంటుంది. ఖచ్చితంగా గతంలో మనం గమనించవచ్చు. ఎర్రకోట మీద ఖలిస్తాన్ జెండా ఎగరేసి ఉగ్రవాదులు ఇదే రైతు ఆందోళన సందర్భంగా. అంటే ఇది మంచి పద్ధతి కాదు. దేశ హితం కోసం ప్రయత్నించేవారు కానీ కోరేవారు కానీ ఇట్లాంటి ఆందోళన ఏమాత్రం సమర్థించొద్దు. ఇప్పటికైనా ఆందోళనకారులు ఎవరైనా సరే ప్రశాంతంగా పరిమిత స్థలంలో మిగతా వాళ్ళకి ఇబ్బందులు కలగకుండా ఆందోళన చేయండి. అంటే సార్ రైతుల ముసుగులో ఎవరన్నా అసాంఘిక కార్యకలాపాలు చేశారని కూడా అనుకోవచ్చా సార్? రైతులు అలా చేయకుండా అంటే ఖలిస్తాన్ అనేది మీకు తెలుసు ఉగ్రవాద సంస్థ. అవును. నిన్న జరిగినటువంటి ఆందోళన ఖలిస్తాన్ జెండాలు కనిపించాయి. ఖలిస్తాన్ ఉగ్రవాదులు ఫిరంగి గుళ్ళు పేలుస్తున్నటువంటి ఆ దృశ్యాలు కనిపించాయి మన సోషల్ మీడియాలో. మీరు గమనించండి. అంటే వాళ్ళకు వస్తే అంటే ఫార్మర్స్ ఎరువైపు వెళ్ళినప్పుడు వెనక నుంచి కాలిస్తే ముందు నుంచి వచ్చే బుల్లెట్ కాలిస్తే ఓకే, అది భద్రతా బలగాలు అడ్డుకునేగా కాల్చినాయండి. వెనక నుంచి కాల్చినప్పుడు ఎవరు తెలిసినట్టు ఎవరే చనిపోయారు. అది మనము చేయాల్సిన అవసరం లేదు. ఆ రైతు కుటుంబానికి రేపు ఎవరు బాధ్యత? యువరైతు మీరేనా 23 అంటున్నారు మీరు 21 ఏళ్ళు సార్. అంటే ఇప్పుడు ఆ కుటుంబానికి ఎవరు బాధ్యత? పెళ్లి చేసుకునే భార్య తల్లిదండ్రులకు ఎవరు రక్షణ? విలువైన ప్రాణాన్ని ఈ రకంగా అంటే ఉగ్రవాదులు కూడా అంటే ప్రతి ఆందోళనలో మా గతంలో గమనించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో అనేక ఆందోళన సందర్భం కూడా కొంత ఉగ్రవాదులు తీవ్రవాద సంస్థలు వచ్చాయి, దాన్ని చొరబడ్డాయని చెప్పారు. అనేక సందర్భాల్లో పోలీసులు ప్రూవ్ కూడా చేశారు. ఇగో పలానా ఊరేగింపులో పలానా వాళ్ళు పాల్గొన్నారు, పీపుల్ పార్టీ సంబంధించి కానీ మిగతా మావోయిస్ట్ సంబంధించి కానీ.
సార్ మన కేంద్ర ప్రభుత్వం భారత న్యాయ వ్యవస్థ దిగ్గజాన్ని కోల్పోయింది సార్. 70 ఏళ్ల పాటు సేవలు అందించిన విఖ్యాత న్యాయ కోవిదుడు నారిమన్ కన్నుమూశారు సార్. ఇది నిజంగా మనందరికీ కూడా ఎంతో లోటు. నిజంగా నారిమన్ గారు అనేకమైన క్లిష్ట పరిస్థితుల్లో అనేక కేసులను వాదించు. సుప్రీంకోర్టులో ఆయన వచ్చిందంటే ఒక న్యాయ దేవత వస్తుంది అనే అభిప్రాయం ఏర్పడింది. అట్లాంటి మహానుభావుడైన మంచి కేసులను మంచి అంశాల మీద కేసులను వాదించి న్యాయ వ్యవస్థను ఒప్పించి మెప్పించినట్టు మహా న్యాయవాది ఆయన. ప్రధాని నరేంద్ర మోడీ సిజేఐ కూడా తన సంతాపాన్ని తెలిపారు సార్. ప్రధాని నరేంద్ర మోడీ వారి స్థితి నిజంగా న్యాయ వ్యవస్థకు తీరేని లోటు, న్యాయవాదులకు మరి లోటు. ఆయన వాదించిన కేసులను అనేక మంది న్యాయవాదులు ఇప్పటికీ వాటిని అనుసరించడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎంతో మందికి మార్గదర్శకులుగా ఉన్నారు నారిమన్ గారు. కాబట్టి వారి సేవలు, న్యాయ వ్యవస్థకు వారు చేసిన సేవలు అంత సాధ్యము. నిజంగా నిన్నటి రోజు న్యాయవాదులకు ఒక బ్యాడ్ డే అని చెప్పచ్చు. వారు కన్నుమూయడం, ఇది వారి ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని కలిగించాలని చెప్పి మన అమ్మాని తరఫున మనం కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించినందుకు కృష్ణమూర్తి గారు. ఇదండి ఇవాళ అమ్మా న్యూస్ స్కాన్. ప్రతిరోజు కూడా వార్తాపత్రికలో వచ్చే ఏవైతే ఇంపార్టెంట్ న్యూస్ ఉంటాయో వాటిని విఫలంగా విశదీకరించి సామాన్య ప్రజలకు చేరవేసేదే మా ఈ ప్రయత్నం అమ్మా న్యూస్ స్కాన్. చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్. నేను మీ లక్ష్మీనాగ్. నమస్తే.